2898 AD. చేతి కింద అక్కర్లేనంత టెక్నాలజీ ఉంటుంది. తాగడానికి కనీసం సరైన మంచినీళ్ళు కూడా ఉండవు. భూమిలోంచి మొక్కలు కూడా మొలవు. పీల్చడానికి సరైన గాలి కూడా ఉండదు. మనుషులందరినీ ఒక నియంత పాలిస్తాడు. వాడు ఏం చెప్తే అదే శాసనం. ఆఖరికి ఆడవాళ్ల గర్భంలో ఉన్న సిరంని బలవంతంగా ఎక్స్ట్రాక్ట్ చేసి వాటితో ఎక్స్పెరిమెంట్లు చేసే రకం. ఇలాంటి విపరీతాలన్నిటి మధ్యలో కల్కి అవతారం జరగబోతుంది. ఈ అవతారం భూమి మీద పడడానికి ఎవరెన్ని కష్టాలు పడ్డారు అని చెప్పేదే కల్కి పార్ట్ 1. ఇలాంటి సినిమా అన్ని వర్గాలకి అర్థమయ్యేటట్టు స్క్రీన్ మీద చూపించడం చాలా కష్టమైన విషయమే. కానీ ఎక్కడికక్కడ సింప్లిఫై చేసి కామన్ ఆడియన్స్కి కూడా అర్థమయ్యేలా చెప్పడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అమోఘం. అందులో వాళ్ళు గ్రాండ్ సక్సెస్ అని చెప్పచ్చు. ఉదాహరణకి మనం సూపర్ హీరో సినిమాల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఫోర్స్ ఫీల్డ్స్ వాడుతూ ఉంటారు. ఫోర్స్ ఫీల్డ్స్ అంటే ఉదాహరణకి మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ మూడింటిని కరెక్ట్గా వాడితే కనుక ఒక మనిషిని ముట్టుకోకుండా కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ సినిమాలో చూపించిన దాన్ని బట్టి 2898 AD టైంకి ఫోర్స్ ఫీల్డ్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. లెట్ మీ సెట్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ బిఫోర్ యూ వాచ్ ద మూవీ. ప్రభాస్ ది ఫస్ట్ హాఫ్లో ఉండేది కమెడియన్ రోల్ మాత్రమే. అసలైన ప్రభాస్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో మొదలవుతుంది. యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్ సీన్స్, చేస్ సీక్వెన్సెస్ అన్ని సెకండ్ హాఫ్లో ఉంటాయి. ఎస్పెషల్లీ అమితాబ్ బచ్చన్ గారితో ఉన్న ఫైట్ సీన్స్ అన్ని అదిరిపోతాయి. అండ్ రిమెంబర్, ప్రభాస్ ఈజ్ నాట్ ద సెంట్రల్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. ఐ రిపీట్, ఈజ్ నాట్ ద హీరో ఇన్ ద మూవీ. ఈజ్ ఓన్లీ అనదర్ క్యారెక్టర్. ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ప్రభాసే అదిరిపోయే కటౌట్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కటౌట్ని కూడా డామినేట్ చేసే ఇంకో అదిరిపోయే కటౌట్ నన్ అదర్ దాన్ మిస్టర్ అమితాబ్ బచ్చన్. మై గాడ్, he has an unbelievable screen presence in this movie. 8 అడుగుల అశ్వత్థామ అనే క్యారెక్టర్ నడుస్తున్నా, మాట్లాడుతున్నా, ప్రభాస్తో ఫైట్ చేస్తున్నా, జస్ట్ అన్ ఐ ఫీస్ట్. కమల్ హాసన్ గారికి ఇన్నాళ్ళకి ఆయనకి ఛాలెంజింగ్గా ఉండే రోల్ పడింది అని నాకు అనిపించింది. ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద పార్ట్ 2. గెస్ట్ క్యారెక్టర్స్ అందరూ ఎవరికి రావాల్సిన విజిల్స్ వాళ్ళు రాబట్టుకుంటారు. కొన్నిసార్లు దాని పర్పస్ సినిమాకి లేకపోయినా ఇట్స్ ఎ గుడ్ వాచ్. ఎనీ సినిమాటిక్ యూనివర్స్ ఆర్ ఫ్రాంచైజ్ మూవీస్లో అతి ముఖ్యమైన కీ పార్ట్ బీజిఎం, మ్యూజిక్, థీమ్ సాంగ్. అన్ఫార్చునేట్లీ ఈ మూడు ఈ సినిమాలో వీక్ అనే చెప్పాలి. మనం ఒకసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుంటే ఎనీ యాక్షన్ ఎపిక్స్, మగధీర, బాహుబలి, RRR, అందులో ఉన్న బీజిఎమ్స్ అన్ని మనం పాడుకుంటూ బయటకు వచ్చేవాళ్ళం. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ బీజిఎమ్స్ ఆర్ థీమ్ సాంగ్స్ ఇన్ యాక్షన్ ఎపిక్స్. కానీ ఇందులో ఉన్న థీమ్ సాంగ్స్ కానీ, బీజిఎమ్స్ కానీ, మ్యూజిక్ కానీ బయటకు వచ్చేటప్పటికి ఎవరికీ ఏమీ గుర్తుండదు. ఐ థింక్ నెక్స్ట్ పార్టీకి మ్యూజిక్ డైరెక్టర్ని ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు భాషని మాత్రం తెగ కూని చేస్తారు ఈ సినిమాలో. 2-3 క్యారెక్టర్లు తప్ప మిగతా ఎవ్వరూ తెలుగులో సరిగ్గా మాట్లాడరు. నెక్స్ట్ పార్ట్స్లో అయినా ఈ మిస్టేక్ని సరి చేసుకుంటే అందరికీ వినడానికి బాగుంటుంది. మళ్ళీ, వెళ్ళి, పెళ్ళి కాదు, మళ్ళీ, వెళ్ళి, పెళ్ళి. అశ్విని దత్ గారు అమ్మాయిలు ఇటువంటి స్పెక్టకిల్ని ప్రొడ్యూస్ చేయడం నిజంగా గర్వకారణం అని చెప్పాలి. ఆడవాళ్ళ ఇండస్ట్రీలోకి ఇంకా రావాలి. ప్రొడ్యూసర్గానే కాదు, డైరెక్టర్గా కూడా రావాలి. సినిమాకి కొత్త పర్స్పెక్టివ్ తీసుకొచ్చేది వాళ్లే. ఈ సినిమా గురించి డీటెయిలింగ్లు, డీకోడింగ్లు చాలానే చేయాల్సి ఉంటుంది. దానికి ఒక సెపరేట్ వీడియో కూడా చేసుకోవచ్చు. ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. కానీ ఇప్పటికైతే హైలైట్స్ మాట్లాడుకోవాలి కదా. ఈ పాత్ర మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనిపిస్తుంది అమితాబ్ని, కమల్ని చూస్తే. ఈ పాత్ర మీరు బాగానే చేశారండి అనిపిస్తుంది శోభన గారిని చూస్తే. ఈ పాత్ర మీరు కాకుండా ఇంకెవరైనా చేసి ఉంటే బాగుండేదిగా అనిపిస్తుంది విజయ్ దేవరకొండని చూస్తే. ఈ పాత్రలు 1 minute కూడా లేకపోయినా మంచి పబ్లిక్ రెస్పాన్స్ బాగానే రాబట్టుకున్నారుగా అనిపిస్తుంది రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి కేమియోస్ చూస్తే. ఈ పాత్ర స్క్రీన్ మీద అమ్మాయిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది బుజ్జి వాయిస్ ఓవర్ వింటే. ఈ పాత్ర నీకు పెద్ద కొత్త ఉందిలే అన్న అనిపిస్తుంది ప్రభాస్ని చూస్తే. ఈ పాత్ర లేకపోతే బాగుంటుంది అనిపిస్తుంది బ్రహ్మానందం గారిని చూస్తే. ఇలాంటి పాత్రలు మీకు కొట్టిన పిండండి అనిపిస్తుంది రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే. ఈడెవడో విలన్గా బాగానే ఉన్నాడే అనిపిస్తుంది శాశ్వత చటర్జీని చూస్తే. ఈ పాపను ఎందుకు పెట్టారు అసలు అనిపిస్తుంది దిశ పటాని చూస్తే. వెల్, ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకుంటే అన్డౌటెడ్లీ ఇట్స్ అ గ్రేట్ వర్క్. వెరీ ఫ్రెష్ స్క్రీన్ ప్లే. దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. పెద్ద సాహసమే చేశారు అండ్ షార్ట్గా సక్సెస్ కూడా చూడబోతున్నారు. అండ్ మార్క్ మై వర్డ్స్, దిస్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ గేమ్ చేంజర్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నాగశ్విన్ ఏదో ఒక అప్కమింగ్ డైరెక్టర్ తీసినట్టు తీలేదు ఈ సినిమాని. ఎస్పెషల్లీ స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఎంత అద్భుతంగా రాసుకున్నారంటే వేరే డైరెక్టర్స్ ఎవరైనా ఈ సినిమా చూస్తే వాళ్ళు రాసుకున్న రొటీన్ రొట్ట కథలు, స్క్రీన్ ప్లేలు ఈ సినిమా చూసి చింపేసుకునే విధంగా రాశాడు. ఈ యూనివర్స్లో ఇంకా 7 పార్ట్లు ఉన్నాయని చెప్తున్నారు. లాంగెస్ట్ వే టు గో మిస్టర్ నాగశ్విన్. ఫ్యూచర్ ఈజ్ యోర్స్.